నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. రకరకాల మాటలు చెప్తుంటారు. మీరు సోటుపురం గ్యాంగ్ని పట్టుకున్నారు, తెలకపాము గ్యాంగు, పార్దీ గ్యాంగు, ఇంకా చాలా గ్యాంగ్స్ ఉంటాయండి. మీకు ఈ గ్యాంగులన్నింటిలో కూడా బాగా మీకు వీళ్ళతో చేయడం, వీళ్ళతో మాట్లాడడం కష్టం రా, వీళ్ళు ఇంటరాగేట్ చేయడం కష్టం రా అనే గ్యాంగ్ అని ఉందా? తెలగాపాముల గ్యాంగ్ ఉంది సార్. తెలగాపాముల గ్యాంగ్ ఏంటంటే సార్, అది యాక్చువల్గా బేసిక్గా అంటే వాళ్ళ గురించి నేను చెప్పాలి మీకు. ఇప్పుడు అఫెన్స్ అంటే తెలగపాము అనేది వాళ్ళ ఆరిజిన్ ఎక్కడండి అసలు? తెలగాపాములు అనేది అది ఒక క్యాస్ట్ సార్. అది ఎర్రగొల్లలు అంటారు, వాళ్ళనే మరాఠీ అంటారు, వాళ్ళనే గునుపోలు అంటారు, ఇలాగా పెద్దింటి గొల్లాస్ అంటారు. అంటే ఆ క్యాస్ట్ నేరస్తుల్ని ఇన్ని రకాలుగా పిలుస్తుంటారు సార్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తుంటారు అనమాట. వీళ్ళు ఎక్కడంటే జనరల్గా బేసిక్గా నర్సీపట్నం, గోకవరం, ఆకివీడు, మంగళగిరి, అస్కా ఒరిస్సా, కొంతర ఒరిస్సా జాజ్పూర్ దగ్గరలో ఉంది సార్. అలాగే బొంజానగర్ అని ఒరిస్సా, ఇలాంటి ప్లేసుల్లో ఆడ్రా వెస్ట్ బెంగాల్, అసన్సోల్ వెస్ట్ బెంగాల్, ఈ ఏరియాల్లో వీళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కడికైనా నేరం చేయాలి, ఒక డెకాయిటీ, వాళ్ళంతా డెకాయిటర్స్ సార్. వాళ్ళు ఎలాగంటే చాలా కరుడుగట్టిన నేరస్తులు అనమాట. వాళ్ళు రావడం, ఒక గ్యాంగు ఒక 5 నుంచి 10 మంది గ్యాంగ్ వచ్చేస్తారు. వచ్చి ఒక బౌలర్ పట్టుకుంటారు. మీరు చెప్పారు కదా ఇందాక, ఒక బౌలర్ పట్టుకొని అట్ ఏ టైం ఒకే షాట్ ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో వాడు అటాక్ చేస్తారనమాట. అతను కొడితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది, అందరు కొడితే రాదు డోర్. అతను కరెక్ట్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, టక్కున ఓపెన్ అయిపోతే ఇన్మేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కొట్టేయడం, లేకపోతే పొడవడం, ఏదో మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. చేసిన తర్వాత బంగారు ఇచ్చేస్తే పర్వాలేదు, వెళ్ళిపోయి అలా డెకాయిటీలు చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళంతా కూడా ఎంత చేసినా చెప్పరు. మేము పట్టుకోవడానికి అస్కా, బొంజనారు, వాళ్ళు కుక్కలు గిక్కలు అరుస్తుంటాయి కదా సార్. జనరల్గా మేము వెళ్తున్నప్పుడు గ్యాంగ్స్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం ఒక కాలనీ అంతా వాళ్ళే ఉంటారన్నమాట. పోలీసులను అటాక్ చేస్తారు, కొడతారు, రాళ్ళు ఇచ్చి కొడతారు. మీరు కాకి సినిమా చూసారు కదా, సేమ్ స్టైల్లో మాకు చాలాసార్లు జరిగిందో చూసాం సార్. రాళ్ళు ఇచ్చి కొడతారు. మీకు అక్కడ జరిగాయి సార్. మేము కప్రాల తిప్ప బెటర్గా ఉంటుంది కదా సార్, దానికి తర్వాత చెప్పండి. ఇది చెప్తాను సార్. ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడానికి గ్రూప్స్ వెళ్ళాం మేము. అంటే 3 జిల్లా పోలీసులు కలిసి వెళ్ళాం సార్. అంటే నాట్ ఓన్లీ విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్ డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, విజయనగరం డిస్ట్రిక్ట్, ఈ పోలీస్ అంతా కలిపి మేము ఆపరేట్ చేసాం. ఎందుకంటే అప్పట్లో అంత సెన్సేషనల్ డెకైటీస్ అయ్యి ఆ టైంలో మేము కలకత్తా, ఆడ్రా, అసన్సోల్, మచ్చద, పన్సికూర విలేజ్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో, అలాగే ఒరిస్సాలో అస్కా, బొంజానగర్, కొంతర, జాజ్పూర్, ఇవన్నీ కూడా తిరిగాం సార్. తిరిగిన తర్వాత అస్కా అనే ఒక గ్రామంలో, బొంజానగర్ అనే గ్రామంలో మేము, ఒరిస్సా బరంపురం దగ్గర సార్. బరంపురంకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బొంజానగర్ ఉంటుంది సార్. బొంజానగర్ అనే ఊరు వెళ్ళాను సార్. అక్కడ నాగెళ్ళ కాశీరావు, దాసు బల్లు, ఎలాంటి క్రిమినల్స్ అంటే చూడడానికి మనకే అదొకలా, వాళ్ళు చూస్తుంటే నాకు అలాగ అనిపిస్తుంది, భయంగా ఉంటుంది అనమాట. వాళ్ళు నేరం చేస్తే నార్మల్ పీపుల్ ఎలాగా జడిసిపోతారు సార్. అక్కడికి వెళ్తే అక్కడ మేము పట్టుకొని తీసుకొస్తుంటే రాళ్ళు ఇచ్చి కొట్టిన లోపల సార్ పాములు, వాళ్ళు పాములు పెంచుతారు సార్. ఆ పాములు కూడా మా మీద తీసేసిన రోజులు ఉన్నాయి. అయినా ఎక్కడ వదలకుండా తీసుకొచ్చి మనం అరెస్ట్ చేసి రికవరీ సుమారు ఒక 4.5 kgs గోల్డ్ రికవర్ చేస్తాం సార్. వాళ్ళందరూ గోల్డ్ ఎక్కడ ఇంట్లో పెట్టుకుంటారు, ఎక్కడైనా ఎవరికైనా కుదవకిస్తారు? వీళ్ళు ఏం చేస్తారంటే సార్, నేరం చేసిన వెంటనే ఏదో వాళ్ళు చెట్లు తోటలో ఎక్కడో చెట్టు కింద మొదలు కప్పెట్టేస్తారు సార్. వాళ్ళు తర్వాత పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ అలా కొంత ఒక వాళ్ళకి సెపరేట్గా ఒక గోల్డ్ షాప్ వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళకే అమ్ముతారు మేడం. వాళ్ళు ప్రొఫెషనల్ రిసీవర్స్ అనమాట. వీళ్ళ దగ్గర వాళ్ళే కొంటారు అక్కడ. అంటే మేము ఆడ్రా దగ్గర రికవర్ చేసాం సార్, వెస్ట్ బెంగాల్లో, భువనేశ్వర్లో రికవర్ చేసాం, కటక్లో రికవర్ చేసాం. అలాగా మన అసన్సోల్ అని ఒక ఊరు ఉంది వెస్ట్ బెంగాల్లో, అక్కడ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం అంతా వాళ్ళ దగ్గర. ఆ గ్యాంగ్ని పట్టుకోవడం బాగా కష్టమైందా మీకు? కష్టమైంది సార్. మాకు అటాక్ కూడా జరిగింది. అస్కాలో అయితే పోలీసుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు అక్కడ. మమ్మల్ని మా వాళ్ళు 2 హెడ్ కానిస్టేబుల్ని తీసుకొని గ్యాంగ్ తీసుకుపోయారు. వాళ్ళు నిద్రమని మా బస్సుల మీద రాళ్ళు అటాక్ చేయడం కూడా జరిగింది. మరి వాళ్ళిద్దరిని ఎలా కాపాడారు? వాళ్ళిద్దరిని కాపాడాం సార్. అక్కడ లోకల్లో మాకు ఎంఎస్ ప్రకాశ్ రావు గారిని ఆ టైంలో 93లో ఈ సిఐ గారు ఉండేవారన్నమాట. అప్పుడు నేను
కాల్ చేస్తానని చెప్పేసి ఫైర్ చేయడం జరిగింది సార్. అప్పుడు ఆ పెద్ద మనుషులందరూ వచ్చి అక్కడ లోకల్ పోలీస్ అంతా సపోర్ట్తో పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళని తీసుకురావడం జరిగింది. మనకి అప్పుడు ఇబ్బంది లేకుండా జరిగింది సార్. మీకు వ్యక్తిగతంగా మీ మీద దాడి జరిగిన కేసులు ఉన్నాయా? అంటే కప్పరాల తిప్పలాంటి గ్యాంగ్లు పట్టుకున్నప్పుడు జనరల్గా సార్ నా పర్సనల్గా అనేసరికి ఒకసారి ఎప్పుడో నేను కొంచెం గట్టిగా చేశాను సార్. అదే చెప్పే ఉంటారు మా ఆఫీసర్స్ కూడా. చేసిన జరిగినప్పుడు ఇదేట్రా వీడు ప్రతిసారి మనల్ని పట్టుకుంటాడు, వీడు ఎప్పుడు కూడా ఈడే మనల్ని పట్టుకుంటాడు, మనం నేరాలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి జైల్లో మాట్లాడుకొని వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేద్దాం అని చెప్పేసి చెప్తుండగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఎస్కాట్లో అనుకున్న మాటలు నాకు చెప్పిందనమాట. చెప్పిన తర్వాత 2-3 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్ పిల్లల విషయంలో. ఇట్లా దొంగలు వాళ్ళు ఏం చేస్తారులే, మనకేం చేస్తారు, అదంతా ఆ టైంలో ఆడు కోపంగా ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడి ఉంటాడని చెప్పేసి అన్నా. కానీ నా పేద అయితే వ్యక్తిగతంగా ఎప్పుడు దాడి జరగలేదు. కానీ కప్పరాల తిప్పలాంటి ఏరియాకి ఎప్పుడైనా జరిగాయి? ఆ కప్పరాల తిప్ప మాకు రోడ్ బ్లాక్ చేయడం, మన మీద రాళ్ళు రోవడం అన్నీ కూడా జరిగాయి సార్. అప్పట్లో మీకు సార్ ఆనంద్ రెడ్డి సార్ ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఎస్బీఐడిసిపి గారు ఆనంద్ రెడ్డి సార్, నేను పివి నరసింహరావు సిఏ గారు, వీళ్ళంతా మీ అంతా కూడా రామ్జీ నగర్ ఇవన్నీ కూడా తిరగడం జరిగింది సార్. తిరగడం జరిగింది. అప్పుడు మాకు రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్ బ్లాక్ చేసినప్పుడు మేము ఆనంద్ రెడ్డి సార్ దగ్గర అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేది అనమాట ఆ రోజుల్లో. ఎస్ఐ టాస్క్ ఫోర్స్ అప్పుడు ఆనంద్ రెడ్డి సార్, ఇప్పుడు ఎస్బీఐడిసి చేస్తారు కదా సార్. ఆ సార్ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ చెక్ చేసుకుని మేము ఎటు వెళ్ళిపోయామో తెలియదు సార్. ఆ తిరుక్కొని ఎలాగెళ్ళి వాళ్ళు తప్పించుకొని రావడం జరిగింది. అటాక్ జరిగాయి సార్ చాలా. రామ్జీనగర్లో రాళ్ళు ఇచ్చుకుంటే సార్. ఒకసారి రంగరాజు సిఏ గారు, రంగరాజు డిఎస్పీ గారు ఉన్నారు కదా సార్, మేము రామ్జీనగర్ వెళ్ళినప్పుడు కూడా అలాగే అటాక్ జరిగింది సార్. జరిగింది కానీ తప్పించుకొని, అంటే ఆ ముద్దాయిలు పట్టుకున్న వెంటనే మేము అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది అనమాట. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. చాలా చెడ్డీ బనియన్ గ్యాంగ్లో కూడా చెడ్డీ గ్యాంగ్ని మనం పట్టుకునేటప్పుడు ఫస్ట్ టైం విశాఖపట్నంలో మనమే పట్టుకున్నాం సార్. గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్. అంటే వాళ్ళు చెడ్డీ ఎందుకు వేసుకుంటారండి అఫెన్స్ చేసినప్పుడు? సార్ అదే చెప్తాను మీకు. చెడ్డీ గ్యాంగ్ అని ఎప్పుడు ఐడెంటిఫై అయిందంటే సార్, సీసీ కెమెరాస్ వచ్చిన తర్వాత ఐడెంటిఫై అయింది సార్. అది ఓకే. వాళ్ళు నేరాలు చేసినప్పుడు చెడ్డీ ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు సోట్పూర్ గ్యాంగ్ ఉంది అనుకోండి, వాడు ఎఫెన్స్కి వెళ్ళే ముందు కోడ్ని కోసి ఆ కోడ్ ఎట్టి చనిపోయింది అటువైపు వెళ్ళి ఒంటికి చిన్న స్టోరీ ఉంది చెప్పనా సార్ మీకు? ఆ స్టూవర్ట్పురం కోడ్ గురించి చిన్న స్టోరీ ఉంది చెప్పండి. నేను పట్టుకున్నాను కదా సార్ ముంగా సుధాకర్ని, పట్టుకోలేదు. ఆ తర్వాత అతను సరెండర్ అయిపోయాడు ఒంగోలులో. ఆ డాక్టర్ శివరామకృష్ణన్ కేసులో సరెండర్ అయిపోయాడు. ఒంగోలు సరెండర్ అయిపోతే మళ్ళీ మేము వెళ్ళి ఇంట్రాగేషన్ చేయడానికి వెళ్ళి ఒంగోలు వెళ్ళాం సార్. ఒంగోలు వెళ్ళిన తర్వాత ఆయన కస్టడీ తీసుకొని వచ్చాం. ప్రాపర్టీ రికవరీ కావాలి కదా సార్, మన ఇంకా పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ రికవరీ ఉంది. వాడికి హింస, మన నేరం చేసిన దగ్గర నుంచి ఆడికి నిద్ర సుఖాలు లేకుండా చేసాం. అది వాడికి తెలుసు, ఆ నేరస్తుడికి. మనకి నిద్ర లేదు, సుఖం లేదు, వాడికి నిద్ర సుఖం లేకుండా చేసాం. అతను ఏమన్నాడంటే అప్పుడు గుంటూరు క్లబ్లో తీసుకొచ్చాం, గుంటూరు పోలీస్ క్లబ్లో పెట్టి కూర్చొని మాట్లాడి ఇంట్రాగేట్ చేస్తుంటే, సార్ మీ నేరం చేశాను నేను విశాఖపట్నంలో, చేసిన దగ్గర నుంచి మనశ్శాంతి లేదు, మాకు ఇంతవరకు ప్రశాంతంగా నిద్రపోయింది లేదు, తినడానికి లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ చండాడివారు మమ్మల్ని చేయడం జరిగింది. మీరు ఇక ముందు మాకు ఒక ఆచారం ఉంది సార్. ఏమంటే ఏంటి ఆచారం? మేము అమ్మవారికి పూజ చేసుకొని కోడిని కోస్తాం. కోడిని కోసిన తర్వాత ఆ ముక్కు ఎటు పెడితే అటు నేరానికి వెళ్తాం, మేము సక్సెస్ అవుతాం. మేము మీ విశాఖపట్నం వైపు ముఖం పెట్టినా సరే కానీ, ఆ ముక్కు పెట్టినా కానీ అది ఇటు తిప్పి ఇటు వెళ్ళిపోతాం తప్పితే విశాఖపట్నం నేరానికి రావు సార్, దయచేసి మమ్మల్ని నమ్మండి సార్ చెప్పేసి ఆ ముంగా సుధాకర్ అనే క్యాండిడేట్ ఆ వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. ఓకే, అది ఆచారం అది సార్. ఓకే, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుందండి. కోడి ముక్కు ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తారు, నూనె రాసుకుంటారు కొంతమంది, ముఖం గుర్తు పట్టకుండా కొంతమంది తయారవుతుంటారు. కానీ చెడ్డీ గ్యాంగ్ అనే వాళ్ళు ఆ చెడ్డీ ఎందుకు వేసుకొని వస్తారనేది అంటే సార్, అంటే నిక్కర్లు వేసుకుని ఎందుకు? అవును సార్, ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది ఇప్పుడు కాదు సార్. అది నాకు తెలిసి 2011 నుంచి కూడా 2010 నుంచి ఈ ఏదైతే గుజరాత్ గ్యాంగ్ అనమాట, ఇది గుజరాత్ ఎంపీకి బార్డర్లో ఉన్న గ్యాంగ్స్ ఇవి. ఇది చెడ్డీ గ్యాంగ్ అని ఈ మధ్యన పిలువబడుతుంది. ఇది కానీ వీళ్ళు నేరాలు చేస్తుంది 2010 నుంచి కూడా నేరాలు చేస్తున్నారు. ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది ఎప్పుడు ఐడెంటిఫై అయిందంటే, మనకి ఈ సీసీ కెమెరాస్ వచ్చిన దగ్గర నుంచి ఈ కెమెరాలో పడడం జరిగిందనమాట. ఈ ఇదేట్రా చెడ్డీ వేసుకొని బనిని వేసుకొని వస్తున్నారు, చెడ్డీ బనిని గ్యాంగ్ అని అప్పుడు పిలవడం జరుగుతుంది. నాకు తెలిసింది. వాళ్ళతో మీరు మాట్లాడారు ఎప్పుడైనా? ప్యాంట్లు వేసుకుంటారు సార్. వాళ్ళు ఎలా వస్తారంటే సార్, ఒక తుఫాన్ వెహికల్ ఉంటాయి కదా సార్, తుఫాన్ వెహికల్లో వస్తారు. వచ్చి చిన్నగా అమ్మవారు, ఇప్పుడు మనకి ఫేమస్ టెంపుల్ ఏముంది సార్ విశాఖపట్నం, సింహాచలం దేవస్థానం.
సింహాచలం దేవస్థానంలో పేరు చెప్పి అక్కడ ప్రసాదం ఆ ఫోటోలు గీటోలు కొనుక్కుంటారన్నమాట. పోలీసు ఎవరన్నా ఆపేసరికి డౌట్ వచ్చి ఆపితే వీళ్ళు ఏం చెప్తారంటే మేము దేవస్థానంకి వచ్చామండి, టూరిజం అలా తిరుగుతున్నాం, తిరుపతి అన్నీ వెళ్ళాలని చెప్పేసి వచ్చాము మేము వెహికల్లో అంటారు. జనరల్గా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ప్రసాదాలు ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ నైట్ టైం ఏంటంటే హైవే బేస్ చేసుకొని హైవే దగ్గరలో ఏదైతే అపార్ట్మెంట్స్ ఎలోన్ హౌసెస్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సార్. పగలు రెక్కి చేస్తారు, చేసి సెలెక్ట్ చేసుకొని దూరంగా వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళు వాడరు. చెడ్డీ ఈ బనీని ఎందుకు పెట్టుకున్నారంటే దానికి ఒక టవల్ కూడా కడతారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. దానికి బట్టలన్నీ తీసి ఒక అవుట్స్కర్ట్స్లోకి వెళ్ళిపోయి ఆ అపార్ట్మెంట్ దగ్గరలో డ్రెస్ చేంజ్ చేస్తారు. డ్రెస్ చేంజ్ చేసి డ్రెస్ పట్టుకుంటాడు ఒకడు, ఒక 5-6 కలిపి అటాక్ చేస్తారు. ఒక అపార్ట్మెంట్కు 4-5 ఇల్లు టక్క 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 బ్రేక్ చేస్తారు. ఈ చెడ్డీ వేసుకొని బనీని వేసుకుంటారు కదా సార్, ఈ టవల్ కట్టుకుంటారు. ఆ టవల్ కట్టుకుని దాంట్లో రాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు రాళ్ళు పెట్టుకొని ఎవరైనా ఈ ఇన్మేట్స్ లేచినా లేకపోతే పోలీసులు ఎవరన్నా చూసి వెంబడించినా ఈ రాళ్ళతో కొడతారన్నమాట మనకి. వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఈ రాళ్ళతో కొట్టి వాళ్ళు ఎస్కేప్ అవుతారన్నమాట. ఆ విధంగా ఈ చెడ్డీ వేసుకొని బనీని వేసుకొని ఐడెంటిఫై అవ్వకుండా ఈ తలపాకది చుట్టుకుంటారు కదా సార్, టవల్ కట్టుకుంటారు. కట్టుకొని ఈ చెడ్డీ ఇది మాత్రం టవల్లో మాత్రం రాళ్ళు పెట్టుకొని వస్తారన్నమాట, రాళ్ళతో కొట్టడానికి మాత్రం. ఆ విధంగా ఆ నేరాలు చేస్తారన్నమాట. వాళ్ళతో మాట్లాడాను సార్, మేము పట్టుకోవడం కూడా జరిగింది. మనమే పట్టుకున్నప్పుడు చెడ్డీ గ్యాంగ్ దాదాపు 40 సంవత్సరాల్లో చాలా గ్యాంగ్స్ పట్టుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఇంటరాగేషన్ ఇదంతా నడుస్తుంటుంది. మనకు ఒక సామెత ఉంటుంది, 6 నెలలు వీరితో తిరిగితే వారు వీరవుతారని. ఆ విధంగా ఎవరైనా నేరస్తులు మిమ్మల్ని వాళ్ళ బ్యాక్లో తిప్పుకోవాలని ఎవరైనా ట్రై చేశారా? అటువంటి అవకాశం అయితే లేదు సార్, అలాంటి అవకాశం లేదు. ఎప్పుడు కూడా గుడ్ ఫెయిత్తో పనిచేయాలనే ఉద్దేశంతో మనం ప్రజలకు ఉపయోగపడాలి, మనకి పోలీస్ వ్యవస్థకి పేరు రావాలి అన్న ఉద్దేశంతో ఏది కూడా ఆఫీసర్ నాలెడ్జ్ లేకుండా, ఆఫీసర్కి తెలియకుండా ఏ పని చేయడం కానీ జరగలేదు సార్ ఇంతవరకు. ప్రతి ఇష్యూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ పలానా గోల్డ్ ఒక దగ్గర ప్లెడ్జ్ పెట్టున్నాడు ఒక నేరస్తుడు, సార్ ఇలాగ వచ్చింది ఇన్ఫర్మేషను, ఇలా వెళ్తున్నాను నేను, మీరు పర్మిషన్ ఇస్తే నేను పట్టుకుంటాను అని చెప్పేసి ఆఫీసర్ దృష్టిలో పెట్టి వెళ్ళడమే కానీ సార్ వితౌట్ ఆఫీసర్ నాలెడ్జ్ నేను ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయలేదు సార్. అందుకనేమో 39 సంవత్సరాల క్రైమ్లో ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓకే, కానీ కొంతమంది నేరస్తులు కానీ కొంతమంది ఇన్ఫార్మేట్స్ కానీ పక్కదో పట్టాలని కూడా కొన్నిసార్లు చేస్తుంటారు, మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని. ఆ విధంగా ఎవరైనా ఎదురుపడ్డారా? ఉంటుంది సార్, ఎక్కువ గ్యాంగ్స్లో ఎక్కువ ఉంటుంది సార్. ఈ తెలగపాములో గ్యాంగ్స్ ఉన్నాయి కదా సార్, ఈ గ్యాంగ్స్ స్టూవర్ట్పూర్ గ్యాంగ్స్లో ఎక్కువ ట్రాప్ చేస్తారు. ఎవరైతే వీక్ పర్సన్ ఉంటారో పోలీసులో వాళ్ళకి ఈ అమ్మాయి రూపాల్లో కానీ నేను విన్నాను కానీ నేను పర్టికులర్ చూడలేదు. ఈ ట్రాప్ చేయడం జరుగుతుంది, డబ్బులు ఇచ్చి తిప్పుకోవడానికి అట్లాంటివి జరుగుతుంటాయి, కానీ నేనైతే చూడలేదు. వాళ్ళు మాట్లాడుకోవడం క్రిమినల్స్ మాతో జర్నీ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి మనం వినడం తప్పితే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్. అలానే తర్వాత సార్ క్రైమ్ పార్టీలో కొంతమంది కానిస్టేబుల్స్కి నేరస్తుల భార్యలతో అక్రమ సంబంధాలు ఉంటాయి, నేరస్తుడికి జైలుకి పంపిన తర్వాత వాళ్ళతో కాపురాలు చేస్తుంటారు అన్నది ఒక ఆరోపణ ఉంది, అది వాస్తవం అంటారు? అది అవాస్తవం సార్. ఒక విధంగా ఉంటుంది సార్, ఎందుకంటే నేరస్తులు భార్యలతో వేరే నేరస్తులు కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు సార్. వాడు జైలుకి వెళ్ళిపోగానే వీడు కాంట్రాక్ట్ పెట్టుకున్న చూసాం మేము, కానీ సార్ ఈ పోలీసులు ఇలాంటి కాంట్రాక్ట్స్ అనేది ఇప్పుడు చూడలేదు సార్, నేను వినలేదు కూడా. ఓకే.